మరి రేపొద్దున ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ పెడుతున్నారు చంద్రబాబు. అనౌన్స్‌మెంట్ చేశారు. మీకు ఎలా ఉంటది? ఇంకా బలైపోతామండి. ఎందుకంటే ఇప్పుడే ఓలా, ఊబరు ఇవి అన్నీ రావటంతో ఇదేని ఓబరు, ఓలా వాళ్ళు ఏంటంటే సొంత వెహికల్స్ పెట్టి వాళ్ళు తిప్పాలి. కానీ ఏ వెహికల్ పెడితే ఆ వెహికల్‌ని హైర్ పెట్టుకొని వాళ్ళే తిప్పేస్తున్నారు. ఒ బుకింగ్ చేసుకునేదేమో ఒక వెహికల్ పెడుతున్నారు. తిరిగేదేమో వేరే వెహికల్ మీద తిరిగారు. వాళ్ళు తీసుకున్న ఫరం పేరు మీదే ఉండాలి అన్ని వెహికల్స్. కానీ ఫరం పేరు మీద ఉండవు. వేరే వెహికల్స్ ఉంటాయి. వాళ్ళకి ఫరం కింద దాన్ని హైర్ కింద చూపిస్తున్నారు. 1 రెండోది ఒక కిలోమీటర్‌కి ఎంత? ఇక్కడి నుంచి ఇవాళ 110 పడిందనుకోండి ఇక్కడి నుంచి ఒక ఏరియాకి. రేపొద్దున ఇదే ఏరియా నుంచి 130 పడుద్ది. మళ్ళీ ఇదే ఏరియా నుంచి అదే ఏరియాకి రూ. 90 పడుద్ది. ఎందుకని అంత డిఫరెన్స్? అది మరి అది ఎలా అవుతుంది? ఏ లెక్కన అవుతుంది? ఇప్పుడు పర్ కిలోమీటర్‌కి ఇంత అని ఒక ఆటో ఇదివరకు మీటర్లు ఉండేవి ఆటోలకి. ఆ మీటర్లు ఉన్నప్పుడు కిలోమీటర్‌కి ఇంత అని పడేది. స్టార్టింగ్ మినిమమ్ ఛార్జ్ ఇంత అని పడేది. కానీ ఆ విధానం గవర్నమెంటే నిర్వహించేది. ఇప్పుడు కూడా ఈ యాప్లు ఉన్నా కూడా గవర్నమెంట్ మాత్రమే నిర్వహించాలి యాక్చువల్‌గా. కానీ ఈ ప్రైవేట్ వాళ్ళు పెట్టి ఈ యాప్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి 3 రైళ్ళు ఫ్రీ అంటున్నాడు. ఆ తోలేదేమో ఆటో వాడు. ఫ్రీ ఇచ్చేదేమో కస్టమర్‌కి. ఎవడు లాస్ పోతున్నాడు?